హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. చూశారు కదా, ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో చీజ్ కేక్. దీనిని ఒక్కసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1.5 కప్పు వరకు క్రీమ్ చీజ్ని వేసుకోవాలి. నేను ఈ క్రీమ్ చీజ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే చెక్ చేయండి. దీనిని 5 to 10 minutes వరకు బీట్ చేసిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు ఐసింగ్ షుగర్ని వేసుకోవాలి. ఈ ఐసింగ్ షుగర్ రెసిపీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ క్రీమ్ చీజ్ని షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం 5 to 7 minutes వరకు బీట్ చేసుకుందాం. తర్వాత దీనిని ఒక సైడ్లో పెట్టుకుందాం. తర్వాత మనం ఒక మోల్డ్ని తీసుకోవాలి. మోల్డ్ అనేది మనకి ఇలాగా కింద బేస్ అనేది సపరేట్ అయ్యేలాగా ఉంటే డీమోల్డ్ చేసేదానికి మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, కేక్ మోల్డ్లో కింద మరియు సైడ్స్లో ఇలా బటర్ పేపర్ని లేదా పాంచ్మెంట్ పేపర్ని పెట్టుకోవడం వల్ల మనకి చీజ్ కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ 10 to 12 వరకు ఓరియో బిస్కెట్స్ని తీసుకొని అందులో నుంచి క్రీమ్ని తీసేసుకుందాం. బిస్కెట్ల బేస్ అనేది మందంగా రావాలంటే ఇక్కడ మీరు ఇంకొన్ని బిస్కెట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్లను మిక్సీ జార్లో వేసి ఫైన్గా పొడి చేసుకుందాం. ఈ పొడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1/4 కప్పు వరకు మెల్టెడ్ బటర్ని వేసి బాగా కలుపుకుందాం. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్లో వేసి స్పూన్తో అయినా లేకపోతే గ్లాస్తో అయినా మనం ఈ బిస్కెట్ల పొడిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూశారు కదా ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిందో. ఆ స్ప్రెడ్ చేసుకున్న మోల్డ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో విప్పింగ్ క్రీమ్ని 1 కప్పు వరకు వేసుకుందాం. ఇది హెవీ విప్పింగ్ క్రీమ్. ఈ విప్పింగ్ క్రీమ్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఎప్పటి వరకు బీట్ చేసుకోవాలి అంటే ఇవి స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, స్టిఫ్ పీక్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ చీజ్ని వేసి దీనిని కూడా మనం క్రీమ్ చీజు మరియు విప్పింగ్ క్రీమ్ ఈ రెండు బాగా కలిసేలాగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసి తీసుకుందాం. ఈ వైట్ చాక్లెట్ అనేది వేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం జెలటిన్ యూస్ చేయట్లేదు కాబట్టి జెలటిన్ ప్లేస్లో మనం వైట్ చాక్లెట్ని యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి కేక్ మోల్డ్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ చీజ్ని ఇందులో వేసి స్పాచులాతో అయినా ప్యాలెట్ నైఫ్తో అయినా దీనిని స్మూత్గా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఎంత స్మూత్గా చేసుకోవాలో అంత స్మూత్గా చేసుకున్న తర్వాత దీనిని 5 to 7 hours లేదా ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టుకోవాలి. చూడండి, నేను 5 hours తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. మన ఓరియో క్రీమ్ చీజ్ కేక్ అనేది ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఇప్పుడు దీని మీద మీకు ఇష్టం వచ్చిన గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ క్రష్ని గార్నిష్ చేస్తున్నాను. మీరు ఓరియో బిస్కెట్స్నైనా మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసి దీనిపైన చల్లుకోవచ్చు, లేకపోతే స్ట్రాబెర్రీ క్రష్ని మొత్తం అప్లై చేసేయవచ్చు. నేను కొంచెం డిజైన్గా చేద్దామని ఇలా చేశాను. నేను ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా దీనిని ఫస్ట్ టైంలోనే బాగా చేసేయవచ్చు. కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా మన ఛానల్లో సాబుదానా డిజర్ట్ రెసిపీ, 2 tablespoon వీట్ ఫ్లోర్తోనే కుల్ఫీ రెసిపీ, ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.